హలో ఆల్, ఇవాళ నేను మీకు 2000లో రిలీజ్ అయిన గ్లాడియేటర్స్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఒక అద్భుతమైన హిస్టారిక్ మూవీ. ఈ మూవీని చూశాక నాకు ఒక్కటే అనిపించింది, హాలీవుడ్ ఎందుకంత పాపులర్ ఇండస్ట్రీ అని. ఈ మూవీకి ఎన్నో అవార్డ్స్ కూడా రావటం జరిగింది. ఇంకా ఈ మూవీ స్టోరీ చెప్పే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఒకటి, మీరు ఈ మూవీని తెలుగులో చూడాలనుకుంటే తెలుగులో క్యారెక్టర్స్ మధ్య రిలేషన్షిప్స్ మార్చేశారు. మీరు నేను చెప్పిన స్టోరీ విన్న తర్వాత మూవీ చూడండి. ఇంకొక విషయం, పూర్వం రోమ్ రాజ్యంలో సేమ్ సిబ్లింగ్స్ మధ్య పెళ్ళిళ్ళు జరిగేవి. అంటే సొంత అక్క తమ్ముడు, సొంత అన్న చెల్లెళ్ళు అలా పెళ్ళిళ్ళు చేసుకునేవారు. ఎందుకంటే రాజ్యం వేరే వాళ్ళ చేతిలోకి వెళ్లకుండా ఉండటానికి ఇలా చేసేవారు. ఇంకా రోమ్లో బాగా ట్రైనింగ్ తీసుకున్న కొంతమంది ఒక స్టేడియం లాంటి దాంట్లో వేరే మనుషులతో కానీ క్రూరమైన జంతువులతో కానీ పోరాడుతూ ఉండాలి. వీళ్ళనే గ్లాడియేటర్స్ అని అంటారు. ఇది అంతా స్టేడియంలో కూర్చున్న జనాలు ఇంకా రాజులు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనకి ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో ఒక వింత అయిన కొలోసియం రోమ్లో ఉంది. అది ఒక స్టేడియం. అక్కడ ఇలాంటి కొట్లాటలు జరుగుతూ ఉండేవి. గ్లాడియేటర్స్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, వీళ్ళు అవతలి వాళ్ళని చంపడం, లేకపోతే వీళ్ళే చావటం. ఇంకా స్టోరీలోకి వెళ్తే పూర్వం 180 BC టైంలో రోమ్కి జర్మానిక్ ట్రైబ్స్కి యుద్ధం జరుగుతూ ఉంటుంది. రోమ్ సామ్రాజ్యానికి రాజు మార్కస్ అరిలియస్ మ్యాక్సిమస్ డెసిమస్ అనే అతను సైన్యాధ్యక్షుడుగా ఉంటాడు. మ్యాక్సిమస్ అంటే ముసలివాడైన రాజు మార్కస్కి చాలా ఇష్టం. ఇంకొక సీన్లో మనకి కొమొడోస్ అనే అతన్ని చూపిస్తారు. అక్కడే మనకి లూసిల్లా అనే ఆమెని కూడా చూపిస్తారు. కొమొడోస్ ఇంకా లూసిల్లా సొంత అక్క తమ్ముడు. వీళ్ళిద్దరూ కింగ్ మార్కస్ పిల్లలు. వీళ్ళిద్దరూ యుద్ధం జరుగుతున్న ప్లేస్కి వెళ్తారు. లూసిల్లాకి ఇంతకు ముందే వేరే ఒకరితో పెళ్ళి అయ్యి 6 years కొడుకు కూడా ఉంటాడు. ఆ బాబు పేరు లూసియస్. లూసిల్లాకి మ్యాక్సిమస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమస్ రోమ్ సామ్రాజ్యానికి చాలా విధేయుడు, ఇంకా చాలా మంచి యుద్ధ వీరుడు కూడా. అక్కడ జరిగిన యుద్ధంలో మ్యాక్సిమస్ గెలుస్తాడు. ఆ యుద్ధం అయిపోయింది కాబట్టి మ్యాక్సిమస్ తన భార్య ఇంకా కొడుకుని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకుంటాడు. ఒకరోజు రాజు అయిన మార్కస్ మ్యాక్సిమస్ని పిలిచి తన రాజ్యాన్ని తన తర్వాత నువ్వే చూసుకోవాలని, అలాగే తన సొంత కొడుకైన కొమొడోస్ నీచుడని చెప్తాడు. మార్కస్ తన రాజ్యాన్ని రోమన్ రిపబ్లిక్ చేయాలని అనుకుంటాడు. ఇదే విషయాన్ని మార్కస్ కొమొడోస్కి చెప్తాడు. నీచుడైన కొమొడోస్ రాజ్యం కోసం సొంత తండ్రిని కూడా చంపేస్తాడు. అలాగే మ్యాక్సిమస్ని తనకి విధేయుడుగా ఉండమని అడుగుతాడు. దానికి మ్యాక్సిమస్ ఒప్పుకోడు. దాంతో కొమొడోస్ మ్యాక్సిమస్ని చంపేయమని వాళ్ళ సైనికులకి ఆదేశిస్తాడు. మొత్తానికి మ్యాక్సిమస్ ఆ సైనికులతో పోరాడి తీవ్రమైన గాయాలతో ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి మ్యాక్సిమస్ భార్య ఇంకా కొడుకు దారుణంగా హత్య చేయబడతారు. అక్కడే స్పృహ లేకుండా పడిపోయిన మ్యాక్సిమస్ని కొంతమంది రోమ్లో ఉన్న జుకాబర్ అనే ప్లేస్కి తీసుకువెళ్తారు. అక్కడ మ్యాక్సిమస్ని గ్లాడియేటర్ ట్రైనర్ ప్రాక్సిమోకి అమ్మేస్తారు. అక్కడ గ్లాడియేటర్ టీంలో ఉన్న మ్యాక్సిమస్ ఆల్రెడీ యుద్ధవీరుడు కాబట్టి సునాయాసంగా అన్ని కొట్లాటలు గెలుస్తూ ఉంటాడు. కానీ ఇది మ్యాక్సిమస్కి ఇష్టం ఉండదు. ఈ గేమ్ వల్ల అనవసరంగా అవతలి వాళ్ళు చనిపోతున్నారని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో కొత్తగా రాజు అయిన కొమొడోస్ 150 రోజులు కొలోసియంలో గ్లాడియేటర్స్తో యుద్ధాలు నిర్వహించి అక్కడ గెలిచిన వాళ్ళని ప్రజల అంగీకారంతో విడుదల చేస్తానని ప్రకటిస్తాడు. ప్రాక్సిమో కూడా ఒకప్పుడు గ్లాడియేటర్. అతన్ని కొమొడోస్ తండ్రి అయిన మార్కస్ విడుదల చేస్తాడు. అందుకే ప్రాక్సిమో మ్యాక్సిమస్ని కొలోసియంలో యుద్ధం చేస్తే నువ్వు విడుదల అవుతావని చెప్పి అందరినీ కొలోసియంకి తీసుకువెళ్తాడు. ఇంకొక సీన్లో కొమొడోస్ రాజు అవుతాడు. అలాగే కొమొడోస్ వాళ్ళ అక్క లూసిల్లాని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అది లూసిల్లాకి ఇష్టం ఉండదు. అలాగే తనతో ఉండకపోతే లూసిల్లా 6 years కొడుకుని చంపేస్తానని బెదిరిస్తాడు. లూసిల్లా కొమొడోస్తో ఇష్టం లేకపోయినా ఉండాల్సి వస్తుంది. అలాగే కొమొడోస్ రోమ్ సెనేట్కి వ్యతిరేకంగా ఉంటాడు. సింపుల్గా చెప్పాలంటే తన చేతిలో మొత్తం రోమ్ సామ్రాజ్యం ఉండాలని అనుకుంటాడు. అది ప్రజల చేతిలోకి వెళ్ళకూడదని అనుకుంటాడు. కొలోసియంకి చేరుకున్నాక గ్లాడియేటర్స్ టీం అక్కడ ఒక ఫైట్లో పాల్గొంటుంది. ఆల్రెడీ యుద్ధవీరుడైన మ్యాక్సిమస్ చాలా బాగా ఫైట్ చేసి ఫైట్లో గెలుస్తాడు.
అది చూసిన రాజు కొమొడోస్ మ్యాక్సిమస్ని కలవటానికి వస్తాడు. అప్పుడు మ్యాక్సిమస్ మాస్క్ వేసుకొని ఉంటాడు. తన మాస్క్ తీసి తను ఎవరో చెప్తాడు. మ్యాక్సిమస్ని చూసిన కొమొడోస్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత లుసిల్లా కొమొడోస్కి తెలియకుండా మ్యాక్సిమస్ని కలుస్తుంది. మ్యాక్సిమస్ లుసిల్లాని తనని విడిపిస్తే బయటకి వచ్చి కొమొడోస్ని చంపేసి రోమ్ సామ్రాజ్యాన్ని కాపాడుతానని చెప్తాడు. దాంతో లూసిల్లా హెల్ప్ చేస్తానని అంటుంది. కానీ వీళ్ళ ప్లాన్ కొమొడోస్కి తెలుస్తుంది. ఆ తర్వాత కొమొడోస్ మ్యాక్సిమస్ దగ్గరికి వెళ్ళి, ఇవాళ నువ్వు నాతో యుద్ధం చెయ్యి, నువ్వు గెలిస్తే నిన్ను వదిలేస్తానని అంటాడు. కానీ ఫైట్ జరిగే కన్నా ముందు మ్యాక్సిమస్ని కొమొడోస్ వెనకాల కత్తితో పొడిచేస్తాడు. అక్కడ జరిగిన ఫైట్లో కొమొడోస్ చనిపోతాడు. చనిపోబోతున్న మ్యాక్సిమస్ తన చివరి కోరికగా లుసిల్లాతో గ్లాడియేటర్స్ని విడుదల చేయమని చెప్తాడు. అలాగే రోమ్ని రిపబ్లిక్ చేయమని చెప్తాడు. లుసిల్లా గ్లాడియేటర్ అయిన మ్యాక్సిమస్ని గౌరవంగా అంత్యక్రియలు చేయమని చెప్తుంది. అలాగే నీచుడైన కొమొడోస్ డెడ్ బాడీని స్టేడియంలోనే వదిలేస్తారు. ఈ గ్లాడియేటర్ స్టోరీ చాలా బాగుంటుంది. ఇది తప్పకుండా అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. అందరూ చూడండి.